నమస్కారమండి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కరీంనగర్ వాసులకి ఒక మంచి శుభవార్త వచ్చేసింది. కొత్త ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈరోజు మనం ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అవునండి, ఈ ఒక్క నోటిఫికేషన్లోనే ఏకంగా 10 రకాల ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అంటే చాలా మందికి రకరకాల అవకాశాలున్నాయన్నమాట. ఇక్కడొక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్కి సంబంధించినవి. మరి ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదండోయ్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సరే, ఈరోజు మనం ఏమేమి తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈ కరీంనగర్ జాబ్ అలర్ట్ ఏంటి, ఆ తర్వాత ఆ 10 రకాల పోస్టులు ఏవి, వాటికి అర్హతలేంటి, అప్లికేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి, మరి ఫైనల్గా అసలు ఎలా అప్లై చెయ్యాలి, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి విషయానికి వచ్చేద్దాం. ఈ ఉద్యోగ ప్రకటన నేరుగా కరీంనగర్లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ నుంచే వచ్చింది. సో దీనిలోని ముఖ్యమైన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఇక నోటిఫికేషన్లోని అసలు మ్యాటర్కి వద్దాం. అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి జీతభత్యాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద మొదటి 5 పోస్టుల వివరాలు చూడొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ నుండి డ్రైవర్ వరకు. గమనించారంటే ఈ పోస్టులు అన్నింటికీ నెల జీతం 19,500 రూపాయలు. ప్రతి పోస్టుకి కావలసిన క్వాలిఫికేషన్ కూడా పక్కనే క్లియర్గా మెన్షన్ చేశారు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇక మిగిలిన 5 పోస్టుల విషయానికొస్తే ఇదిగోండి ఇక్కడున్నాయి. ల్యాబ్ అటెండెంట్ నుంచి కిచెన్ బాయ్ వరకు. ఈ పోస్టులకు జీతం నెలకి 15,600 రూపాయలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే క్వాలిఫికేషన్స్. బీఎస్సీ చదివిన వాళ్ల దగ్గర్నుంచి కేవలం 5వ తరగతి, 7వ తరగతి పాస్ అయిన వాళ్లక్కూడా అవకాశాలున్నాయి. అంటే చాలామందికి ఇదొక మంచి అవకాశమన్నమాట. రైట్, మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అర్హులు? కేవలం చదువు ఉంటే సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇక్కడ చూడండి, విద్యార్హతల రేంజ్ ఎంత పెద్దగా ఉందో. 5వ తరగతి, 7వ తరగతి పాసైన వాళ్ల నుంచి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, చివరికి డిగ్రీ చేసిన వాళ్ల వరకు చాలా మందికి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది, అది అస్సలు మర్చిపోవద్దు. క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోదండి. దాదాపుగా అన్ని పోస్టులకి కనీసం 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా కుక్ పోస్టుకైతే ఏకంగా 5 ఏళ్ల అనుభవం ఉండాలట. సో అప్లై చేసే ముందు ఈ పాయింట్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ చూసాం కదా. మరి అప్లై చెయ్యాలంటే పాటించాల్సిన రూల్స్ ఏంటి, వయసు ఎంత ఉండాలి, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. వయసు విషయానికి వస్తే జనవరి 1, 2026 నాటికి మీ వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్లకి వర్తిస్తుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ సంగతేంటి అంటే కొన్ని కేటగిరీల వారికి ప్రభుత్వం వయసులో సడలింపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి, జాగ్రత్తగా వినండి. ఈ ఉద్యోగాలకి కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయగలరు. మరి లోకల్ అంటే ఎవరు? 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్యలో వరుసగా 4 సంవత్సరాలు కరీంనగర్ జిల్లాలోనే చదివి ఉండాలి. దీనికి ప్రూఫ్గా స్టడీ సర్టిఫికెట్లు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సుంటుంది. సరే, అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి ఒకసారి లిస్టు చూసేయండి. మీ బయోడేటా ఫామ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, మీ లోకల్ స్టేటస్ కోసం స్టడీ సర్టిఫికెట్లు, ఇంకా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటే క్యాస్ట్ సర్టిఫికెట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నింటి జిరాక్స్ కాపీల మీద ఒక గెజెటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించడం కంపల్సరీ. ఈ పని ముందే చేసి పెట్టుకుంటే చాలా మంచిది. రైట్, అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అసలు అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలి, టైంకి సరైన పద్ధతిలో ఎలా ఇవ్వాలి, ఆ ప్రాసెస్ ఏంతో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంది. ఫస్ట్, మీ బయోడేటాతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. సెకండ్, వాటన్నింటి జిరాక్స్ కాపీల మీద గెజెటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించండి. ఫైనల్గా వాటన్నింటినీ తీసుకుని మీరే స్వయంగా అంటే బై హ్యాండ్ ఆఫీస్లో ఇచ్చి రావాలి. పోస్ట్లో పంపడం లాంటివి కుదరవు. లాస్ట్ డేట్, ఇది అస్సలు మర్చిపోవద్దు.
జనవరి 12, 2026 సాయంత్రం 5 గంటలు. ఇదే చివరి తేదీ మరియు సమయం. ఈ టైం లోపల మీ అప్లికేషన్ వాళ్ళ చేతికి చేరిపోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోరు. మరి ఈ అప్లికేషన్లో ఎక్కడివ్వాలి? అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, గణేష్ నగర్ రోడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వెనకాల, మిత్రా ఈవెంట్స్ బిల్డింగ్, కరీంనగర్. ఈ అడ్రస్కి వెళ్లి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన సమయం. ఈ 10 రకాల పోస్టులలో మీ చదువుకు, మీ అనుభవానికి ఏ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది? ఒకసారి ఆలోచించుకోండి. అర్హత ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్.